యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి సామ్రాట్, ముందే వస్తే మినిస్టర్ నీకు సపోర్ట్ చేస్తారనా? నా పనిలో నిజాయితీ ఉన్నప్పుడు నాకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు. మరి అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు, దెబ్బతింటావు. ముందు చూపు లేని వాళ్ళు, అడ్డదారిలో ఎదగాలనుకునే వాళ్ళు దెబ్బతింటారు. అయినా నేనేం మోసం చేయను. నీలాగా పక్క వాళ్ళ షాప్కెళ్ళి దొంగతనాలు చేయను. దొంగ దెబ్బ తీయాలని చూడను. ఏదైనా ఫేస్ టు ఫేస్. జ్వాల గారు ఎలా ఉన్నారు? ఫైన్. ఈ మధ్య మీ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది కదా. మీరు వెళ్ళి సామ్రాట్ గారి షాపులో షాపింగ్ చేయడం ఏంటి మేడం? సామ్రాట్ గారి షాపులో మెటీరియల్ క్వాలిటీకి మినిస్టర్ గారు వైఫే వస్తుంటారు. జ్వాలా గారు వెళ్లడంలో ఆశ్చర్యం ఏముంది? కానీ బయట అందరూ అలాగ అనుకోవడం లేదు. జ్వాల గారు దొంగతనం చేశారు, పెద్ద మనసుతో సామ్రాట్ గారు ఆమె షాపింగ్ చేసిందని చెప్పి జ్వాలా గారు పరువు పోకుండా కాపాడారని అందరూ చెప్పుకుంటున్నారు. జ్వాలా గారి పరువు పోకుండా కాపాడారు అనుకుంటున్నారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను దొంగతనం చేయడం ఏంటి? అంటే బయట అనుకుంటున్నారని చెప్పాను జ్వాలా గారు. జ్వాల గారు, ఆ వీడియో ఏంటండి? నేను నిన్న చూశాను. ఏది షాపింగ్ చేసిందని కొంతమంది, లేదు ఆవిడే దొంగతనం చేసిందని కొంతమంది అంటున్నారు. ఆవిడేనా? అవునవును. ఇంకోసారి ఈ టాపిక్ గురించి మాట్లాడితే బాగోదు. మనకెందుకులే, పద పద. హలో జ్వాల, నన్ను క్రాస్ చెయ్యాలని అడ్డదారుల్లో వస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సామ్రాట్, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. లేదు, జాగ్రత్త అని చెప్తున్నా. బిజినెస్ చేయడం అంటే మన తెలివితేటలతో మనం ఎదగాలి. అవతల వాళ్ళని మోసం చేసి నీలా దొంగతనాలు చేసి ఎదగాలి అనుకోకూడదు. వాళ్ళు చెప్పింది నిజమే కదా. నువ్వు దొంగతనం చేసావు, నా బిజినెస్ దెబ్బతీయాలి అని నువ్వు దిగజారావు. నీ స్థాయికి ఈ సామ్రాట్ ఎప్పటికీ దిగజారడు. బిజినెస్ చేయడం చేత కాలేదు అంటే నా దగ్గరికి రా, ఫ్రెండ్లీగా టిప్స్ చెప్తాను. అంతేకాని ఇలా దొంగతనాలు చేయడం, ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి అనుకోవడం మానేసాయి. నన్ను ఓడించాలి అనుకున్న ప్రతిసారి ఓడిపోయేది నువ్వే. అంటే ఈ సామ్రాట్ని ఢీ కొట్టడం నీ వల్ల కాదు అన్న క్లారిటీ నీకు ఇప్పటికే వచ్చుండాలే. సామ్రాట్, ఈ జ్వాల ఓడిపోవడం అనేది జరగదు. నీ చేతిలో అస్సలు ఓడిపోతాం. నిజంగా నేను నీ చేతుల్లో ఓడిపోయే పరిస్థితి వస్తే నీ ప్రాణాలు తీసేన గెలుస్తాను. నా నీడని కూడా తాకలేవు జ్వాల. చూసావా, దొంగ స్థాయి నుంచి మర్డర్ చెయ్యాలి అనే స్థాయికి దిగజారిపోతున్నావు. అది నీ క్యారెక్టర్. నాలాంటి వాళ్ళని చూసి నీలాంటి వాళ్ళు ఏడవడం కామన్. ఫైనల్గా ఒక విషయం గుర్తుపెట్టుకో, హైవే పక్కన ప్యారలల్గా రోడ్డు కూడా ఉంటుంది. అది సర్వీస్ రోడ్ అంటారు. బట్ హైవే ఈజ్ ఆల్వేస్ హైవే. నా దారి ఆ రహదారి. నువ్వేంటనేది ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. మిస్టర్ సామ్రాట్, ప్లీజ్ కమ్. యా. ఈ రోజు వీళ్ళందరూ అవమానించడానికి కారణం నువ్వు వదిలిన ఆ వీడియో. అది చాలదని, నీ స్థాయికి పనికిరాలని నా స్థాయిని తగ్గించి మాట్లాడతావా? నా అహం మీద దెబ్బ కొట్టావు సమ్రాట్. ఇక నిన్ను క్షమించను. నా పరువు తీయటానికి, నాతో పోటీ పడ్డానికి నువ్వే లేకుండా చేస్తాను.
అమ్మా, కూరగాయలు తీసుకోనీకి ఈడదాకెందుకు రావాలే? ఆ పక్క గలీలో తీసుకుంటే అయిపోతుండే కదమ్మా. పక్కనే ఉన్నాయి కదా అని మంచివి కానివి కూడా తీసుకోలేం కదా వల్లి. మనం తినే తిండే మన ఆరోగ్యం. మన ఆరోగ్యం కోసం 4 అడుగులు నడవడం కూడా ఆరోగ్యమే. మార్కెట్కి వెళ్తే మంచి కూరగాయలు దొరుకుతాయి. వండడానికి నాకు తృప్తిగా ఉంటుంది, తినడానికి మీకు రుచిగా ఉంటుంది. ఏమన్నగానమ్మా, నీకైతే మస్తు ఓపిక. నా విషయంలో నాకు ఓపిక లేకపోయినా మీ విషయంలో మాత్రం ఎక్కడలేని ఓపిక వస్తుంది వల్లి. అవును వల్లి, నువ్వే అపర్ణని ఆ ఇంట్లో ఉన్న నిప్పు నాగరాజ్కి తెలిసింది అన్నావు. అతను ఆ విషయం ఎలా బయటపెడదామని చూస్తుంటాడు కదా. నువ్వు అతని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు వల్లి. ఆయన నన్నేం చేస్తాడమ్మా? కాకుంటే మా ఆయన ఆ నిప్పు మామ మాట ఇంటాడని ఏమో చేద్దామని మస్తు ప్రయత్నిస్తుంటాడు. ఆఖరికి ఏమైతది? ఏం కాదమ్మా. అలా అనుకోకు వల్లి. బయట ఉండే శత్రువుల కంటే ఇంట్లో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువ. అయినా ఆడపిల్లని కూడా చూడకుండా నిన్నిబ్బంది పెట్టాలని, నిన్నింట్లోంచి బయటికి పంపించాలని చూస్తున్నాడు అంటే అతని మనస్తత్వం ఏమిటో అర్థమవుతుంది. అలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి వల్లి. అరే అమ్మా, ఆ మామ కత్తని విడిచిపెట్టు, నేను చూసుకుంటా కదా. నువ్వైతే జల్దీ నాడు, నేను మళ్ళీ అడిగి పోవాలి. వల్లి, ఆ గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకుని వెళ్దాం పదా. మేడం 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 ఏమైంది మేడం? చెప్పండి మేడం, ఏమైంది మేడం? మేడం 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 ఏమైంది మేడం? ఎందుకు మేడం అంత కోపం? ఎవరి మీద? అవమానం, అందరిలో అవమానం. ఈ జ్వాల అహం మీద కొట్టాడు ఆ సామ్రాట్. వదల్లా, ఆ సామ్రాట్ని వదల్లా. ఇప్పటి వరకు భరించాను, ఇక నా వల్ల కాదు. అందరి ముందు అవమానపడేలా చేసిన ఆ సామ్రాట్ని ఏం చేయలేకపోతున్నాను. ఏంటి మేడం, ఎప్పుడూ లేంది అంత ఆవేశపడుతున్నారేంటి? వాళ్ళు కొత్తగా అవమానించింది ఇందులో ఏముంది మేడం? అదే అదే దెబ్బ కొట్టినప్పుడల్లా తల వంచుకుని వచ్చాను కాబట్టి అందరి ముందు తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఈ రోజు జరిగిన అవమానానికి చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. మేడం 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 ఎవరి కోసమో మీరు ప్రాణాలు తీసుకోవడం ఏంటి మేడం? అయినా ఎన్నోసార్లు మీరు అవమానపడ్డారు. ఈసారి కొత్తగా ప్రాణాలు తీసుకుంటానని మీరు అనడం ఏంటి? కదా, చాలాసార్లు అవమానించాడు కదా. ఈ అవమానం కోసం నేను ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఇప్పటి వరకు తన చేతిలో నేను బోడిపోతూనే ఉన్నాను. తనెప్పుడు నా మీద పై చేయి సాధిస్తూనే ఉన్నాడు. అయినా ఇప్పుడు చావాలన్న ఆలోచన నాకు రావడం ఏంటి? చావు దెబ్బ నేను కొట్టాలి కాని చంపేద్దామా? ఆ సామ్రాట్ని చంపేద్దామా? మేడం మడ్రా? నో 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 నో, మర్డర్ కాదు. చేస్తే నాకే వస్తుంది, ప్రాణం పోతుంది, అంతే కదా. అది కాదు నాకు కావాల్సింది. చేస్తూ బతకాలి. నా సక్సెస్ ని చూస్తూ ఎందుకురా బతుకున్నాను అని క్షణక్షణం చావాలి. అదే సామ్రాట్కి నేను ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్. చంపకుండా చచ్చేలా చేయడం అంటే ఎలా మేడం? చావు వరకు తీసుకువెళ్ళాలి, కానీ చావకూడదు. బిజినెస్ చూసుకోవడం కాదు, తన పని తను చేసుకోలేక వీల్ చైర్లో పడుండాలి. నా గెలుపు చూస్తూ ఉండాలి, నా సక్సెస్ గురించి వింటూ ఉండాలి, కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ వీల్ చైర్లో పడుండాలి. ఆ పని ఎవరు చేస్తారు? కాస్త ఖర్చు పెడితే అలాంటి విషయాల్లో
ఎక్స్పర్ట్స్ ఉంటారు మేడం. చూడు, డబ్బు గురించి ఆలోచించొద్దాం. మనకి ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆ సామ్రాట్ని మాత్రం వీల్ చైర్కి ఖర్చు పెట్టిస్తే చాలు. ఓకే మేడం, అలాంటి మనుషులు నేను ఏర్పాటు చేస్తాను. వెళ్ళు, ఆలస్యం చేయొద్దు. వెంటనే అనుకున్నది అయిపోవాలి. కానీ ఈ విషయం ఎక్కడా బయటికి రాకూడదు. అలాగే మేడం. సామ్రాట్, ఎందుకు ఈ జ్వాలని అవమానించాను, ఎందుకు తప్పు చేశాను అని నువ్వు బాధపడేలా చేస్తాను. ఈ విషయంలో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. అమ్మా, నా ఎడమ కన్ను అదురుతుంది. ఏమన్నా అవుతుందంటవా? ఎడమ కన్ను అదురుతుందా? అది మంచి శకునం కాదే. వల్లి, వేడి వల్ల అయ్యుంటుందమ్మా. దాని గురించి నువ్వు భయపడితే ఎలా? ఏం కాదు, బొట్టు పెట్టుకో. ఏంటో శ్రీవల్లి, ఇలా జరుగుతుందేంటి? నుదుటిన పెట్టుకునే కుంకుమ గాలికి నేల రాలడమేంటి? ఆపద పొంచున్నదే తల్లి. వెలుతురికి చీకటి అడ్డం పడాలని చూస్తుంది. నీ నుదుటి రాత మార్చాలని చూస్తున్నది. ఎవరికో కాదే తల్లి, నీకే చెప్తున్నా. నా దారిన నేను పోతుంటే ఆ తల్లి నీకో మాట చెప్పమన్నది. అందుకే చెప్తున్నా. ఏం చెప్పమన్నదమ్మా? కట్టుకున్నోడు పక్కనున్నా పరాయిదాని లెక్క ఉంటుంది నీ బిడ్డ. దగ్గర కావాలని చూస్తుంది, దూరం జరుపుతూనే ఉన్నాడు ఆ ఇంటోడు. ఇద్దరి మధ్యన పుల్లలు పెట్టి ఒకరికొకరు కాకుండా చెయ్యాలని చాలా మంది చూస్తున్నారు. నువ్వు చెప్పేదంతా మంచిగానే ఉంది. నిజంగానే నన్ను నా మొగుడిని దూరం చేద్దామని మస్తు మంది చూస్తుండ్రు. అందుకే చెప్తున్నా, ప్రమాదం పొంచి ఉన్నది. చావు చల్లగా పలకరించాలని చూస్తున్నది. ఆవిరి చెయ్యాలని చూస్తున్నారు. ఏంటమ్మా, గుడి దగ్గరుండి ఇలా మాట్లాడుతున్నారు? ఇది నా మాట కాదు తల్లి, ఆ అమ్మ మాట. ఆ అమ్మ నాతో పలికిస్తున్న మాట. రేయ్ అన్నా, త్వరగా నెంబర్ ప్లేట్ మార్చేయి. పని అయిపోయిన తర్వాత చేసింది మనం అని తెలియకూడదు.
గుద్దిన బండి ఎవరిదనేది అర్థం కాకూడదు. సరేనా, ఇప్పుడే మార్చేస్తాను. ఏందమ్మా, నా భర్తకి ప్రమాదమా? అవును తల్లి. చెడ్డ కళ్ళు చానా నీ మొగుడు మీద పడ్డాయి. అడ్డం తప్పించాలని చూస్తున్నారు. నీ నుదుట కుంకుమని అడ్డంగా జరపాలని చూస్తున్నారు. నా భర్తకేం కావద్దు, ఆయనకేం కావద్దు. నువ్వు అనుకుంటే అవ్వదు తల్లి. ఆ తల్లి అనుకోవాలా. ప్రయత్నమైతే జరుగుతాది, ప్రాణాల మీదకైతే వస్తాది. ఉంటాడా పోతాడా అన్నది నీ మెడలో తాడు గట్టిదైతే నిలబడతాడు. లేదంటే తాడు తెంపుకుని పోతాడు. అయ్యయ్యో, ఏంటమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారు? నా బిడ్డ ఇప్పటికే కష్టాల్లో ఉంది. ఇంతకు మించి దానికి కష్టాలా? నా అల్లుడి ప్రాణానికి ప్రమాదమా? అమ్మా చెప్పమన్నాది, నేను చెప్పినానే తల్లి. అమ్మ మాట నమ్మాలా, అమ్మకి సాగిలపడి మొక్కాలా? ప్రమాదమైతే పరిగెత్తుతున్నాదే తల్లి. నీ మొగుడి ప్రాణం మింగాలని చావు ఎదురు చూస్తూ ఉన్నది. కష్టాలైతే తప్పవు, నిన్ను కట్టుకున్నోడికి నీకు ఇద్దరికి. అమ్మా, ఏందమ్మా, ఆయనకి ప్రమాదం అంటుంది. ఆయనకి ఏమైతుందనని భయంగా ఉందమ్మా. ఏం కాదులే శ్రీవల్లి, ఆ అమ్మవారికి దండం పెట్టుకో. అంతా ఆ తల్లి చల్లగా చూసుకుంటుంది. రేయ్, ఏంటి పొజిషన్? నా ముందే వెళ్తున్నాడు. కాసేపట్లో స్పాట్కి రీచ్ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూసుకోండి. వాడు రావడమే ఆలస్యం, మేం చూసుకుంటాం. ఇంకా ఫోన్ రావట్లేదేంటి? పని అవగానే చేస్తారు మేడం. ఎంతవరకు వచ్చిందో కనుక్కో. పని అయిపోయిందనే మాట వినడం కన్నా ఈ ఎదురు చూడటమే కష్టంగా ఉంది. ఫోన్ చెయ్యి. అలాగే మేడం, కనుక్కుంటాను. సార్, ఎంతవరకు వచ్చిందిరా? ఆల్రెడీ క్యాండిడేట్ బయలుదేరాడు సార్. వెనుక మనోడు ఫాలో అవుతున్నాడు. స్పాట్లో మేము రెడీగా ఉన్నాం. వాడిక్కడికి రావడం వరకే, వచ్చాక ఎప్పటికీ ఉండడు. త్వరగా పని కానిచ్చి ఫోన్ చెయ్యి. ఇక్కడ మేడం గారు టెన్షన్ పడుతున్నారు. పని మాకు అప్పచెప్పిన తర్వాత మీకెందుకు సార్ టెన్షన్? మేడంని ప్రశాంతంగా ఉండమని చెప్పండి. 10 నిమిషాల్లో పని అయిపోగానే ఫోన్ చేస్తాను. మేడం, అంతా రెడీగా ఉంది. సామ్రాట్ వెళ్తున్నాడు. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. 10 నిమిషాలు?
600 సెకండ్లు. ఒక్క మాట వినడానికి 600 సెకండ్లు వెయిట్ చేయాలా? సెకండ్లదేముంది మేడం, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కరిగిపోతూ ఉంటాయి. నాకు కావాల్సింది సెకండ్స్ కరిగిపోవడం కాదు, ఆ సామ్రాట్ ప్రాణం పోవడం.